విపక్షాలు విరుచుకుపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? సీఎంను టార్గెట్ చేస్తూ ఉంటే మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాలు తిట్టినా విమర్శించినా ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చుకోవాలా? ఇది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కామెంట్స్. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లాస్ తీసుకున్న కేసీ మంత్రుల తీరుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. 5 ఏళ్ల కోసం కాదు, దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేయాలని సూచించారు ఆయన. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశంలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్ తెలంగాణ మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు తిట్టినా ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని, మంత్రులు ఎందుకు స్పందించడం లేదంటూ కేసీ ప్రశ్నించారు. సీఎంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. అయితే తాను స్పందించాలంటూ ఓ మంత్రి తమ వర్షన్ వినిపించేందుకు ప్రయత్నించారు. దీంతో విపక్షాలను ఎవరు బహిరంగంగా విమర్శిస్తున్నారో, ఎవరు మాట్లాడటం లేదో తమకు తెలుసంటూ చురకలంటించారు. ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడటం లేదో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన పీఏసీ మీటింగ్లో నేతల మధ్య ఉన్న కోఆర్డినేషన్ పైన కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య సమన్వయం లేదన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏడాదిగా ఎందుకు నిర్వహించలేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ఇకపై ప్రతి నెలా నిర్వహించాలని ఆదేశించారు. కొత్త కమిటీ వేసుకోవాలనుకుంటే పేర్లు పంపాలని, 15 రోజుల్లో అప్రూవల్ ఇస్తానని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో కార్పొరేషన్ పదవుల్ని భర్తీ చేయాలని సీఎంకు సూచించారు. పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించాలన్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైన పీఏసీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్నే కాకుండా బీజేపీని కూడా టార్గెట్ చేయాలని కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. 5 ఏళ్ల కోసమే ప్రణాళికలు కాకుండా రాబోయే 20 ఏళ్ల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేయాలని పీఏసీ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ సూచించారు.